చెప్పండి. వేంబాయి గ్రామము, చిట్యాల మండలము. నా పేరు మల్లారెడ్డి. నేను హ్మ్. ఇప్పుడు 3 ఇయర్స్ నుంచి అప్సా వాడుతున్నాను. హ్మ్. అప్సా వాడడం వల్ల చేను నీట్‌గా, ఫ్రెష్‌గా, ఇంకోటి డ్రిప్ విధానం వల్ల డ్రిప్పులు కూడా మంచిగా ఫ్రీగా, సాఫ్‌గా వస్తున్నాయి. అంటే ఎట్లా డ్రిప్ ఎట్లా సాపు బాగొస్తుంది? ఇన్‌సైడ్ అంటే నీళ్ళ వాటర్ ద్వారా ఇయ్యడం వల్ల ఆ! సాఫ్‌గా జామున్న బొక్కలు కూడా సాఫ్‌గా వస్తున్నాయి. అప్సా డ్రిప్‌కేస్తుర్రు. డ్రిప్‌కి ఎక్కిస్తున్నాం. ఆ! డ్రిప్‌కి ఇయడం వల్ల కూడా డ్రిప్పులు కూడా సాఫ్ అయితున్నాయి. హ్మ్. ఇంకోటి విధానం ఏందంటే ప్రతి ఒక్క స్ప్రేలో వాడుతున్నాము. హ్మ్. స్ప్రేయింగ్ కూడా ఇప్పుడు కొట్టిన ఒక అర్ధగంటకు వర్షం వచ్చినా కూడా ప్రాబ్లం అయితే లేదు. హ్మ్. మందు కూడా బాగా పనిచేస్తుంది. హ్మ్. చెప్పుకోదగ్గ విషయం ఇది. హ్మ్. అంటే డ్రిప్పు మనకు జామ్ అయితలేవు. రైతుకు ఇబ్బంది జామ్ అయిన హోల్స్ కూడా హోల్స్ కూడా ఫ్రీ క్లియర్ అయితున్నాయి. అవుతున్నాయి. ఫ్రీ అయితున్నాయి. ఫ్రీ అవుతున్నాయి. మనం ఊకే డ్రిప్ మనం వాటర్ వస్తున్నాయా లేవా అని వస్తున్నాయా లేవా చూసుకోవాల్సిన చెక్ అవసరం లేదు. చేయకుండా, ఆ! జామ్ అనేది కొట్టకుండా, ఆ! ప్రతి ఒక్క హోల్ కాడ నీకు బురుగులు లెక్క వెళ్తున్నాయి వాటర్ వచ్చినప్పుడు. ఆ! ఆ బురుగులు వెళ్తున్నాయంటే మనకు వాటర్ ఫ్రీ అయినట్టే. ఆహా! బాగుంది. రిజల్ట్ రై మాత్రం బాగుంది. అప్సా ఆ! రైతుకి ఇబ్బంది లేకుండా. ఇబ్బంది లేకుండా ఉంది. ఆ! రోజు చెక్ చేయవలసిన అవసరం లేదు. ఆ! బాగుంది. నీట్గా ఉంది. రైతులు వాడొచ్చా అప్సా అయితే? కంటిన్యూగా వాడచ్చు. ఆ! ప్రతి ఒక్క స్ప్రేలో వాడచ్చు. ఆ! ప్రతి ఒక్క డ్రిప్ వాడచ్చు. ఆ! చిన్న మొలక కానించి పెద్ద అయినాక ఆ! ఎండిగా స్ప్రే బంద్ అయినాక వాడచ్చు. ఆ! ఎంత వాడుకుంటే అంత మంచిది. రైతుకు లాభమేనా? చాలా 99.99% మంచిది. ఎట్లా పెట్టుబడి తగ్గిస్తుందా? చాలా తగ్గిస్తుంది. ఆ! నీకు ఎందుకంటే ఒక 20 రోజుల్లో కొట్టే మందు నెల రోజుల్లో కొట్టుకున్న పచ్చి శనగైతేనే 20 రోజుల్లో కొట్టుకున్న మందు నెల రోజుల్లో కొట్టుకున్నా పర్వాలేదు. ఓకే. మిర్చి మాత్రం హ్మ్. వారానికి 2 స్పాట్లు స్ప్రే చేయాల్సి వస్తుంది. ఆ! కానీ 15 రోజులకు ఒక 2 స్పాట్లు స్ప్రే చేసినా సరిపోతుంది. ఆహా! దీనివల్ల 5 రోజులు మనకు పెరుగుతుంది. ఓకే. అంటే 2 సార్లు చేసి స్ప్రే చేసేది ఒక్కసారి చేసినా సరిపోతుంది. సరిపోతుంది. దానివల్ల మనకు మందు ఖర్చులు ఇవన్నీ మందు ఖర్చులు మిగులుతున్నాయి. కూడా తగ్గుతున్నాయి. తగ్గుతున్నాయి. పెట్టుబడులు తగ్గుతున్నాయి. పెట్టుబడులు తగ్గుతున్నాయి. దిగుబడి ఎట్లా ఉంటుంది చేను వాడడం దిగుబడి వల్ల? కూడా బాగుంది. ఆ! ఇప్పుడు మందు పని చేసిందంటే దిగుబడి కూడా ఆల్రెడీ ఆటోమేటిక్ పెరిగినట్టే కదా. పెరిగినట్టే. చేను బాగుంటుందా? చేను బాగుంటుంది. ఆ! చూస్తున్నారు కదా ఇదే చేను ఎట్లా అవును. ఉంది చూడండి. చుట్టుపక్కల ఎక్కడ ఇంత బాగలేదు. ఎంత నీట్గా ఉందో చూడండి. ఆ! నేను 2 ఇయర్స్ ఆ! కంటిన్యూగా వాడుతున్నాను. ఆ! ఎక్సలెంట్గా ఉంది చేను మాత్రం. నీట్‌గా ఉంది చేను. నీట్గా ఉంది. ఎంత హ్మ్. బాగుందంటే అంత ముడత బాగుంది. గాని, ఏది గాని ఏం లేదు. ఏదంతా ఇంత లేదు. హ్మ్. రైతులందరూ వాడొచ్చు దాంతో అప్సా పాటు అయితే. హ్మ్. స్ప్రేయింగ్తో పాటు ఇది కూడా వాడుకుంటే ఇంకా బాగుంది. హ్మ్. డ్రిప్‌లా. డ్రిప్పుల హ్మ్. సరే అండి అయితే.